ఎంజరావు గారు, భారత్ చేసిన యుద్ధాల్లో సహాయం చేయడమే కాకుండా భారతదేశ ఆర్థిక వృద్ధికి ప్రగతికి కూడా రష్యా ఎంతో సహాయం చేసింది. ఆర్థిక వృద్ధికి ప్రగతికి రష్యా చేసిన సహాయం ఏంటి వివరిస్తారా? ఎస్ అండి, ఇప్పుడు రష్యా ఇండియా అనగానే వెంటనే రక్షణ సంబంధాలు, ఇండియా దగ్గరున్న రష్యా ఆయుధాలే అనుకుంటాం. కానీ రష్యా ఏంటంటే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అది పతనం 1991లో పతనం అయిన తర్వాత ఉన్న రష్యా భారతదేశ ఆర్థిక ప్రగతికి ఎంతో సహాయం చేసిందనమాట. అది ఎంత అంటే నిజంగా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే భారత తొలి ప్రధాని నెహ్రూ గారు రష్యా 1923లోనే విజిట్ చేస్తారు, 1930లో ఒకసారి విజిట్ చేస్తారు. 4-5 సార్లు రష్యాలో వెళ్ళి కొన్ని నెలలుండి రష్యా సక్సెస్ అండి. 1917 తర్వాత రష్యా యుఎస్ఎస్ఆర్ ఏర్పడ్డాక 5-year ప్లాన్స్ పెట్టి ఒక ప్రపంచంలో ఒక శక్తి అయిపోతుందన్నమాట. అదే 5-year ప్లాన్స్ని మన తొలి ప్రధాని నెహ్రూ గారు యాజ్ ఇట్ ఈజ్గా ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్నే 5-year ప్లాన్, పంచవర్ష ప్రణాళికలు మనం అక్కడి నుంచే తీసుకున్న నమూనాని రష్యా అక్కడ హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకున్న సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం. అది సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం. తర్వాత సోషలిజం అంటే ఈరోజు ఉన్న సంపద అంతా అందరికీ పంచాలనే ఒక అద్భుతమైన నమూనాని మనం రష్యా నుంచి తీసుకున్నామండి, యుఎస్ఎస్ఆర్ నుంచి. రాజ్యాంగంలోనే ఉంది, రాజ్యాంగాల్లో కూడా యుఎస్ఎస్ఆర్ మనకు హెల్ప్ చేసింది. ఒక రకంగా ఈరోజు నక్సలిజం చేతిలోకి ఇండియా వెళ్ళలేదంటే, కమ్యూనిస్టుల చేతిలోకి ఇండియా వెళ్ళలేదంటే ఆ కమ్యూనిస్టు చైనా మనల్ని రక్షించిన సోషలిజం కాన్సెప్ట్తో గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఇండియాలో బెలై బొకారో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా, బెలై బొకారో అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా నిర్మాణంలో హెల్ప్ చేసిన దేశం రష్యానే. దీంతో పాటు కొన్ని పోర్ట్స్ కన్స్ట్రక్షన్కి అదే ఉపయోగపడింది. దీంతో పాటు ఐఐటి ముంబై హైయెస్ట్ హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి రష్యా మనకి హెల్ప్ చేసింది. ఇస్రో ఏర్పాటులో మనం అద్భుతంగా ఈ స్పేస్లో ప్రగతికి రష్యా హెల్పే మనకు కారణం అండి. రాకేష్ శర్మను ఫస్ట్ స్పేస్లో పంపించింది. ఫస్ట్ శాటిలైట్ ఏఎస్ఎల్వి, ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విలో క్రయోజనిక్ ఇంజిన్లు ఇచ్చింది కూడా రష్యానే, గుర్తుపెట్టుకోవాలి. మన అబ్దుల్ కలాం లాంటి ఎందరో సైంటిస్టులకు అక్కడ మనకి హెల్ప్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈరోజు అణురంగంలో 6వ అతిపెద్ద దేశంగా అణుబాంబులు ఉన్నాయంటే ఇండియా ఇండిజినియస్గా అంటే దేశీయంగా తయారు చేసుకున్నప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, మనకి న్యూక్లియర్ టెక్నాలజీలు ఎన్నో టెక్నాలజీలు సీక్రెట్గా చాలా మనకి రష్యా నుంచి మనకి లభించింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇండియా ఆటం టెస్టులు చేస్తే దానిని ఒక దేశం ముందే సమర్థించిన దేశం రష్యా, ఒక అద్భుతం. ఆ విధంగా సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతికంగా కూడా భారతదేశం ఈరోజు సుసంపన్నంగా ఎదుగుతుంది అంటే రష్యా చేసిన హెల్పే. అంటే ఇండియా అన్ని విధాలుగా ఇప్పుడు రష్యా దాటి ఎక్కడికో వెళ్ళిపోయాం, దాని వెనకాల రష్యా మనకు చేసిన హెల్ప్. ఎన్నో హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్, పవర్ ప్లాంట్స్లో మినరల్స్ని మనకి సప్లై చేయడంలో, క్రిటికల్ టెక్నాలజీలు ఇవ్వడంలో, పాలసీ మేకింగ్ ఇవ్వడంలో రష్యా మనకి హెల్ప్ చేసిందండి. ఎంత అద్భుతం అని చెప్పొచ్చండి. అంటే ఈరోజు ఇండియా యొక్క ఆర్థిక ప్రగతికి, వృద్ధికి అన్నింటికీ రష్యా మనం వెనకాల ఉంది. కాబట్టి రష్యా రుణం ఈ విషయంలో కూడా మనం తీర్చుకోలేని విధంగా ఉంది.